హాయ్ డియర్స్, వెల్కమ్ టు సినిమా బజ్. యాక్చువల్లీ ఇప్పుడు మనతో ఉండే గెస్ట్ సినిమా రిలీజ్ అయితే బజ్ వస్తుంది, రిలీజ్ కోసం బజ్ని క్రియేట్ చేస్తారు, కానీ ఈయన టైటిల్ నుంచే బజ్ క్రియేట్ అయిపోద్ది. సో మన నన్ అదర్ దెన్ శ్రీ విష్ణు అన్న. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. సో హ్యాష్ ట్యాగ్ సింగిల్. సో సినిమా గురించి స్పెసిఫిక్గా చాలామంది మాట్లాడే ఉంటారు. ఆ హ్యాష్ ట్యాగ్ సింగిల్ అనేది ట్రెండింగ్ వర్డ్. యాక్చువల్గా హ్యాష్ ట్యాగ్ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు, అది పెట్టి ఏదైనా వాళ్ళ వర్డ్స్ని. సింగిల్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ సింగిల్గా ఉన్నారు. సో ఇది కావాలనే పెట్టారా లేదంటే స్టోరీకి ఇన్వాల్వ్ అయ్యి ఉందా? అంటే మీరు మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక పజిల్తో స్టార్ట్ చేసి గుర్తుందా మీకు? అవును అవును. యాక్చువల్లీ హ్యాష్ ట్యాగ్ కింద అందరికీ అర్థమయ్యేలా అలా పెట్టాం. అది యాక్చువల్లీ పజిల్. అదేంటనేది మనకు సినిమా చూసాక అర్థం అవుతుంది. హ్యాష్ ట్యాగ్కి మనకి ఎన్ని లైన్స్ వస్తాయి, అలా అన్ని క్యారెక్టర్లు అన్నట్టు, అవి ఎలా తిరుగుతాయి, ఎలా రౌండప్ అవుతాయి అన్నది అది క్లైమాక్స్ తెలుస్తుంది. ఓకే ఓకే. అండ్ సింగిల్ అంటే నార్మల్గా అది నార్మల్. సింగిల్ అనేవాడు నార్మల్, వాడు నాట్ రెడీ టు మింగిల్ అన్నట్టు, లేదంటే ఎవరు దొరక్క అలా ఉండిపోయాడు అన్నట్టు రకరకాల అర్థాలు. కానీ ఈ సింగిల్లో రెండు లవ్ సింబల్స్ ఉన్నాయి. ఏంటి అది? రిసెంబుల్స్ టు కెతికా అండ్ ఇవానానా? నాకు తెలిసి డిజైన్ బాగుందని అలా పెట్టినట్టున్నారు. అంత ఆలోచించలేదు, బట్ అనుకోవచ్చు. బట్ రెండే కాదు, సినిమాలో 6-7 లవ్ స్టోరీలు ఉంటాయి. ఓరినాయనో. సో అంటే ఎలాగ ఎల్లుండే కదా రిలీజ్, దగ్గరికి వచ్చాను మీకు చెప్పేస్తున్నాను. సో అది కాదు, అయి ఉండొచ్చు, డిజైన్ కోసమే పెట్టినట్టున్నారు. అండ్ మీరు ఫస్ట్ టైం ఒక తమిళ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నారు కదా, అంటే లీడ్ కింద ఫస్ట్ టైం చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న? అంటే లాంగ్వేజ్ ఓన్లీ, అంటే ఆయన తెలుగులోకి వచ్చి చేస్తే ఇబ్బంది. సో ఆ ఇబ్బంది ఫీల్ అవుతారనే మనం టెక్నీషియన్స్ అందరినీ తమిళ్ వాళ్ళే ఇచ్చాం. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అందరూ తమిళ్ వాళ్ళే వచ్చారు. సో ఇప్పుడు నేను తమిళ్ ఫిలింలోకి వెళ్ళినట్టు ఉండేది, బట్ లాంగ్వేజ్ మాత్రం మంది. నార్మల్గా శ్రీ విష్ణు గారి డేట్స్ కోసం చాలా మంది డైరెక్టర్స్, రైటర్స్ వెయిటింగ్ యాక్చువల్లీ ఇక్కడ తెలుగులో. సో కార్తిక్ రాజ్ గారిని పిక్ చేసుకున్నప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది కదా, ఎంతమంది ఇక్కడ ఉన్నారు వెయిటింగ్ లో ఉంటారు ఈయన గురించి అని తెలిసిన. ఎందుకని ఆయన పిక్ చేసుకున్నారు? కథ నచ్చా లేదంటే ఆయన వర్కింగ్ స్టైల్ నచ్చా? కథే ఆయన వర్కింగ్ స్టైల్. నేను ఫస్ట్ టైం వర్క్ చేయటం. సో స్టోరీ నచ్చింది. స్టోరీ నచ్చినప్పుడు లాంగ్వేజ్ ఏంటి ఇవన్నీ అడగం. బేసిక్గా నేనైతే అడగను, స్టోరీ నచ్చింది. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఆయన తమిళ్ నుంచి వచ్చినాయనని. సో దాని వరకు మనం డైలాగ్స్కి మన భాను నందులతో మేము రాయించుకొని బాగుంది స్క్రిప్ట్ చేయించుకొని వెళ్ళిపోయాం. ఇంకా అసలు అంతా హైదరాబాద్లో చేసాం కాబట్టి మన ప్లేసే. బట్ మన చుట్టూ ఉండే వాళ్ళు మాత్రం అంతా తమిళ్ బ్యాచ్. వాళ్ళందరూ కూడా వెరీ సీనియర్ టెక్నీషియన్స్ కాబట్టి అందరూ కెమెరామెన్ కానీ అందరూ సీనియర్ టెక్నీషియన్స్. ఎప్పుడే ఇబ్బంది రాలేదు, స్మూత్గానే అయిపోయింది. ఓకే. ఫ్రమ్ ప్రతినిధి నేను మీ సినిమా ఫస్ట్ చూసింది థియేటర్లో, నారా రోహిత్ గారు 2014 ఏప్రిల్ 26 అలా రిలీజ్ అయింది. సో ఆ రోజు నుంచి హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఇప్పుడు మేము ఎదురుగా ఇలా కూర్చున్నంత వరకు మీ జర్నీ చూస్తూ పెరిగాను నేను. నార్మల్గా నా కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ లాస్ట్లో అది రిలీజ్ అయింది. సో ఇప్పటి వరకు ప్రతి సినిమా మీరు చూపించే ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, తర్వాత క్యారెక్టర్ సెలెక్షన్ కానివ్వండి, మీ డైలెక్ట్ కానివ్వండి, ఒకదానికి ఇంకొక దానికి సంబంధం లేకుండా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనే దీని మీద ఫోకస్ చేస్తే వెళ్ళారు. సో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది అన్న, ఫ్రమ్ ప్రతినిధి నుంచి హ్యాష్ ట్యాగ్ సింగిల్ వరకు? అప్పుడు అంటే ఫస్ట్ నుంచి కూడా ఆ ప్రతినిధి టైంలో కూడా నేను కానీ రోహిత్ కానీ మేము డిఫరెంట్ సినిమాలే చేద్దాం అనే ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకుని చేసుకుంటూ వచ్చాం సినిమాలు. అప్పుడులో నెతుక్కోవాల్సి వచ్చేది. అంటే ఎక్కడన్నా కథలు ఉన్నాయా అంటే మనకి చెప్పరు కదా వచ్చి, మనకి అప్పుడు ఏమీ ఇది లేనప్పుడు. సో ఆ నెతుక్కునే ప్రాసెస్లోనే ఒక ఫస్ట్ స్టార్టింగ్ 6-7 ఫిలిమ్స్ డిఫరెంట్ కంటెంట్ అలవాటు చేయటం వల్ల స్లోగా ఓకే తెలుగులో వీడు డిఫరెంట్ సినిమాలు చేసేవాడు ఒకడు ఉన్నాడు రా అని చెప్పి స్లోగా నాకు అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందనమాట. సో అలా నెమ్మదిగా నేను సినిమాకి తెలుసుకుంటానే, కొత్త జానర్లు చేసుకుంటానే ముందుకి ఇక్కడ దాకా వచ్చాం. సో ఇకపై కూడా డిఫరెంట్ సినిమాలు అయితే గ్యారంటీ చేస్తాననేది మైండ్లో ఉంది.
మరి చూడాలి, ఇంకా రావాలి కదా. ఆల్రెడీ చేస్తున్నారు. అండ్ మీరు ఎలా స్ట్రగుల్ అయ్యారు, రెమ్యునరేషన్ ఎలా తీసుకున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది ఆడియన్స్ కి అన్నెసరీ. అంటే వాళ్ళకి అవి కనిపించు తెలియదు కూడా. సో మీరు కూడా చెప్పరు. అది వెరీ కామన్. అది మనం స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో, అంటే సినిమానే కాదు ఏ ఫీల్డ్లో అన్నా సరే, ముందు మనం వర్క్ సంపాదించాలనే స్పేస్లో చూసుకుంటాం. ఆటోమేటిక్గా వర్క్ సిన్సియర్గా మంచిగా చేస్తాం, మంచి టాలెంట్ అనిపించామంటే స్లోగా మీరు చెప్పినవన్నీ దానికి యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఓకే దన్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఈటింగ్, స్లీపింగ్, సలార్, రిపీట్. సో ఏంటన్నా ప్రభాస్ గారికి మీకు ఏంటి కనెక్షన్? అప్పుడు అలాగే శ్రీరాముల్లో మీరు వచ్చి ఒక సినిమా చూసారు, సలార్ అనుకుంటున్నా. అది రాజ్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా అని మీరే అరిచినట్టు క్రియేట్ చేశారు. ఎలా అనిపించింది అప్పుడు? సినిమాకి వెళ్ళి సినిమా మంచిగానే ఎంజాయ్ చేశా. ఇప్పుడు మనం ఇది ఎందుకు పెట్టామంటే, నేను చాలామందిని కలుస్తూ ఉంటే, చాలామంది తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ, నేను చాలాసార్లు ఎందుకు రిపీట్లో ఆ సినిమాని చూడటం జరిగింది, చాలాసార్లు చూడటం జరిగింది, చూస్తూనే ఉన్నాం. అలా అది నా ఒక్కడికే కాదు, చాలామంది ఉన్నారు అలాగే రిలేటబుల్. నాకు ఈ మధ్యనే తెలిసింది. లేదు చాలామంది ఈవినింగ్ అయ్యేసరికి ఒక షో వేస్తున్నారు, చాలామంది అలా కనెక్ట్ అయి ఉన్నారు. అదేంటో మరి అది ఎందుకు అలా తీసుకున్నారో నాకు తెలియదు. మేబీ ఆ సినిమాలో అలా చూడటం ప్రభాస్ బాగా నచ్చిందో మరి అందరికీ. నేను అదే దాంతో ఈ సినిమాలో కూడా కొన్ని ఉంటాయి అలాంటివి. సో అది రిలేట్ అవుతారు కదా అని సరదాగా టీ షర్ట్ మీరు అడిగింది ఈటింగ్, అందుకే రిపీట్ ఇదే ఉంటుంది, కానీ డైలాగ్ దీన్ని కొంచెం మార్చి సినిమాలో వేరేగా చూపించారు. నార్మల్గా మీ సినిమా వస్తుందంటే ప్రతి ఫ్యాన్ బాయ్ కి ఏదో ఒక ఫీస్ట్ ఇస్తారు, ఏదో ఒక మూల ఏదో ఒక చోట అడ్జస్ట్ చేస్తారు, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, అంటే ప్రతి ఆడియన్స్ ని గ్రాబ్ చేయడం. సో ఈ సినిమాలో ఎంతవరకు అలా ఉంటుంది? ఎంతమంది హీరోల్ని ఇది చేశారు? అంటే గ్రాబ్ అని కాదు, మన సినిమాకి అందరూ అభిమానులు వస్తారు కాబట్టి సాధ్యమైనంత వరకు వచ్చినప్పుడు నేనైతే అలా ఫీల్ అవుతాను. నేను సినిమాలోకి రాకముందు సినిమాకి వెళ్ళినప్పుడు, సినిమా జరుగుతుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక వాల్ పోస్టర్ లేకపోతే ఒక సాంగ్, నా ఫేవరెట్ హీరో వస్తే తెలియకుండా ఒక ఇది వస్తుంది, ఒక వైబ్, హ్యాపీ ఫీల్. అది తెలియని, అది ఫ్యాన్ అనే వాళ్ళకే తెలుస్తుంది. అది ఎక్కువ ఈ ఫ్యానిజంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒక చిన్న మాది ఆయన అనే ఒక చిన్న ఫీల్ వస్తుంది. అడుగు చాలా సాటిస్ఫై అవుతారు వాళ్ళు, అభిమానులు అలా చూసుకున్నప్పుడు. అభిమాని హీరోని వేరే సినిమాలో పెట్టారంటే ఒక చిన్న ఇది ఉంటుంది. ఇది ఇవ్వటానికే ఎక్కడన్నా వీలుందంటే, కథకి అడ్డొచ్చేసేలాగా ఇలా కాదు, ఎక్కడన్నా వీలుందంటే మేము రోడ్డు మీద వెళ్తాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడో ఆగి నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలాంటి దగ్గర ఒక వాల్ పోస్టర్ మహేష్ బాబు గారితో, ఎన్టీఆర్ గారితో, ప్రభాస్ గారితో, అలా ఇంత ముందు సినిమాల్లో కూడా అలా బ్యాక్గ్రౌండ్లో రెఫరెన్స్ల కింద పెట్టాం. క్యారెక్టర్ బట్టే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ కాబట్టి అందరిలోంచి వచ్చిన క్యారెక్టర్ కాబట్టి, అందరిలాంటి క్యారెక్టర్ కాబట్టి, ఎక్కువ సినిమాలతోని క్రికెట్తోని రిలేట్ అయి ఉంటాం కాబట్టి నార్మల్గా ఉన్నప్పుడు అది యంగ్ బ్యాచ్ అందరూ. సో వాటి తాలూకు రిఫరెన్స్లు చాలా వాడాము. నార్మల్గా ఎక్స్పెరిమెంట్స్ తీయడం అనేది కొంచెం డేంజర్, ఒక యాక్టర్ అనేది రిస్క్. చాలా తక్కువ మందికి వర్కౌట్ అయింది, లైక్ కమల్ హాసన్ గారు. సో మీరు ప్రీవియస్గా స్వాగ్ అని ఒకటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండ్ మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్, అనుకున్నంతగా అది వర్కౌట్ కాలేదు. బట్ ఒక యాక్టర్ గా మీకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది. సో దాని తర్వాత #సింగిల్ ఇదేంటంటే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే ఫిలిం లా కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన కాంటెంట్ చూస్తుంటే. సో ఎందుకని స్వాగ్ లాంటి ఫిలిమ్స్ ఫ్యూచర్ లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఇలాంటి కమర్షియల్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్స్ నే మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు హీరో సూర్య గారు, సూర్య గారు అనమాట ఫట్మన్, మీకు ఇప్పుడు ఏ సినిమా గుర్తొస్తుంది? వీడొక్కడే, గజని, లాట్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి, గట్టికుడు, అన్నిటికంటా కూడా సూర్య గారిని బాగా అభిమానించే వాళ్ళకి స్పెషల్గా సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమా, సూర్య సన్ ఆఫ్ కృష్ణ గుర్తొస్తుంది, ఎవరికైనా గుర్తొస్తుంది. కమల్ హాసన్ గారు అనవంటే చాలా సినిమాలు గుర్తొచ్చేస్తాయి మనకి. ఎక్కువగా గుణ, కొన్ని సినిమాలు ఉన్నాయి, గుణ అని. కమల్ హాసన్ గారు ఇంకా మీరు చెప్పొచ్చు చాలా సినిమాలు, అంబే శివం అని, చాలా ఉన్నాయి. శివం అంటే ఐడియా ఉందో లేదో. అలా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సినిమాతో ఆ సినిమా వచ్చినప్పుడు ఆ టైంకి అది
చాలా ఫ్రెష్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అర్థం చేసుకోవడానికి టైం అన్నా సరిపోకపోయి ఉండొచ్చు సినిమాకి వచ్చినప్పుడు. బట్ ఈ సినిమాలన్నీ రాను చూసి క్లాసిక్స్. అదే సినిమాల మీద మనం ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాం. అప్పుడు అట్టర్ ఫ్లాప్లు అయ్యి డిజాస్టర్లు, అంటే కెరీర్లోనే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన డిజాస్టర్స్. ఎప్పుడూ కూడా కంటెంట్ కొత్తగా వెళ్ళినప్పుడు, ఎక్స్ట్రీమ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళినప్పుడు, మిగతా అన్ని కరెక్ట్గా ఉండి మిస్ఫైర్ అవ్వకుండా చేసినప్పుడు థియేట్రికల్గా అంత వైబ్ ఇవ్వకపోయినా అవి తర్వాత స్మాల్ స్క్రీన్కి వచ్చాక సెన్సేషన్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ కోవలోకే స్వాగ్ పడింది. ఆ కోవలోకి పడుతుందనే సందేహం మాకు ఉంది. బట్ ఉంది అని ఆగిపోకుండా ప్రయత్నించాలి కదా కొత్త ప్రయత్నాలు. అలా చేసిన ప్రయత్నం దానికి విపరీతంగా మా టీంకి, నాకు, డైరెక్టర్కి చాలా మంచి అవకాశాలు వచ్చినాయి. ఆ సినిమా నుంచి చాలా మంచి పేరు వచ్చింది. ఒక యాక్టర్గా మీకు చాలా మంచి పేరు వచ్చింది. ఇంకా అంతకంటే ఏం కావాలి. సినిమా వర్కౌట్ అవుతుంది లేదు అనేది మనం అన్నిసార్లు చెప్పలేం. బట్ ఆ సినిమాకి మనం న్యాయం చేసామో లేదా అన్నది ఆడియన్స్ చూస్తారు. అలా సినిమా రిజల్ట్ కంటే కూడా ఆ సినిమా వచ్చే వరకు మనం ఎంత ఎఫెక్ట్ పెట్టాము అన్నదే నేను కౌంట్ చేసుకునేది. దానికి మ్యాక్సిమం ఎఫెక్ట్ పెట్టాం, బెస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం. దానికి పేరైతే 100% వచ్చింది. మీరు అన్నట్టు థియేటర్లో ఆదరించుకుంటుంటే ఇంకా బాగుండు. ఇదే స్వాగ్ సినిమా 10 ఏళ్ళ తర్వాత థియేటర్లో వచ్చినట్టు గ్యారెంటీ ఆదరిస్తారు. మేబీ రిలీజ్ అప్పుడు ఆదరిస్తారేమో. మేనిఫెస్టింగ్. సో నేను మీ ఫిలిమ్స్ నుంచి పర్సనల్గా నేను కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా మంది ఉన్నారు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. మరి కమర్షియల్గా ఎందుకు ఆడట్లేదు అనేది అర్థం కావట్లేదు. లేదు అంటే కంటెంట్, ఎక్స్ట్రీమ్ కంటెంట్ ఉన్న సినిమా చూసే ఆడియన్స్ కంపారిటివ్లీ తక్కువ ఉన్నారు మిగతా ఆడియన్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే డిఫరెంట్ సినిమాలు చేసేది అర్థం అయ్యేది. ఇప్పుడు మీ యంగ్ బ్యాచ్ అంతా ఇప్పుడు మారుతుంది కదా, జనరేషన్ మారుతుంది కదా, వీళ్ళందరికీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. జెన్జీ దాని ముందు మరీ జెన్జీ వాళ్ళకి ఏమర్థమవుతాయి అప్పుడే మనం గేస్ చేయలేం. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పేరెంట్స్ ఏజ్, వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతగా ఎక్కితే తెలియదు. వాళ్ళందరికీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న లాంటిది వచ్చింది, ఫ్యామిలీస్ అన్నీ వచ్చి చూశారు, వాళ్ళకి ఆ జానర్ ఉన్నది. లైక్ మీ ఫిలిం కూడా ప్రీవియస్గా సామాజిక ఫ్యామిలీస్ వచ్చినాయి. అదే అంటున్నాను, జానర్ బట్టి మనకి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారనేది అర్థమవుతుంది. డిఫరెంట్ ఫిల్మ్కి, ప్యూర్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్కి థియేటర్కి వచ్చి చూసేసే ఆడియన్స్ ఉన్నారు. కంపారిటివ్లీ వాళ్ళకంటే తక్కువ ఉన్నారు. వీళ్ళు పెరగాలంటే అందరూ కూడా కంటెంట్లోనే మంచి మంచి సక్సెస్లు కొట్టుకుంటూ వెళ్ళామంటే ఒక 4-5 సినిమాలు ఒక ప్రతి సంవత్సరం చిన్న మొన్న కోర్ట్ హిట్ అయింది. అలా ఇప్పుడు కోర్ట్ లాంటి సినిమాయే నెలకు ఒకటి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? కంటెంట్ ఆడియన్స్ మార్కెట్ పెరుగుతుంది అంతే. సో ఏంటన్నది చాటింగ్ విత్ ఏ గర్ల్ ఈజ్ బెటర్ దెన్ ఫ్యాన్ వార్స్ ఏంటన్నదని? ఇది ప్రీ క్లైమాక్స్, ఇది మా సినిమా ప్రీ క్లైమాక్స్. అంటే మీరు స్లోగా హింట్లు ఇస్తున్నారు సినిమా కోసం. అంతే ఇలా బయట ఎవరైనా తిరగరు కదా. ఓకే, అదే అంటే చాలా మంది ప్రమోషనల్ కాంటెంట్ అనుకుంటున్నారు. లేదు, స్ట్రాటజీ అన్ని సినిమాలో ఉంటాయి. సినిమాలో ఉండే థీమ్ అంటే డైరెక్ట్ ఇప్పుడు ఫ్యాన్ వార్స్ ఇలా అలా చూపించాం. ఈ డిస్కషన్లు అవుతాయి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ని చూపించాం మనం సంవత్సరాల్లో. వాళ్ళకి సినిమాలు ఇష్టం, క్రికెట్ ఇష్టం, ఎవరన్నా దొరికితే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని ఎదురు చూసి బ్యాచ్ ఇది. సో బేసిక్గా ఆ ఏజ్ గ్రూప్లో ఆ సిచ్యువేషన్లో మాట్లాడుకునే టాపిక్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. అందుకే ఇలాంటివి పెట్టాము. అన్న మీరు మల్టీ స్టార్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేద్దాం? అందరితో చేయాలనే ఉంది. ప్రస్తుతం అయితే చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున, వెంకటేష్ గారు, ఆ జనరేషన్లో ఆ నలుగురితో చేయాలని ఉంది. ఎలాగ తర్వాత జనరేషన్ తర్వాత వద్దాం. మీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఎవరమ్మా? రెహమాన్ గారు ఇష్టం, పాత రోజులు రాజా గారు ఇష్టం, ప్రజెంట్ అనిరుద్ధ్ ఇష్టం. అనిరుద్ధ్ ఎందుకన్నా? మరి మీ ఫిలింకి అనిరుద్ధ్ గారు కంపోజింగ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అనిరుద్ధ్ నేను చేస్తే ఒక ఏదన్నా అద్భుతమైన ఇది దొరికితే చేద్దామని. బట్ ఆయనకు ఇప్పుడు 20 సినిమాలు ఉన్నాయంట, 5 ఏళ్ళు ఖాళీ లేరంట. ఈ టైంలో నేను వెళ్ళినా అది పని అవ్వదు. సో డ్రీమ్ రోల్ అలా ఏమి ఉండదండి నాకు. అంటే నేను ఇలా ఒక డాక్టర్గా కానీ, లేదంటే సైంటిస్ట్గా కానీ, ఆర్ఎల్స్ లేదంటే ఒక వేణుస్వామి లాగా, ఒక ఆస్ట్రాలజిస్ట్ లాగా కానీ, ఈ 3 కలిపి వంబింబుష్లో క్యారెక్టర్ చేశాను కదా. సైంటిస్ట్, డాక్టర్, ఆస్ట్రా, అది ఏంటనేది ఎవరికి కూడా తెలియదు, మాకే తెలియదు సినిమాలో క్యారెక్టర్. ఆ మిక్స్ ఆఫ్ క్యారెక్టర్ చేశా. డాక్టర్ చేయలేదు అనుకుంటున్నాను ఇప్పుడు దాకా.
మరి డాక్టర్ మంచి ఏమన్నా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ వస్తే డెఫినెట్గా చేస్తా, కరెక్టే డాక్టర్ చేయాలి. మీ ఫిలిమ్స్లో కామెడీ ఎంత అయితే ఉంటుందో ఫీమేల్తో రొమాంటిక్ సీన్స్ కూడా అంటే ఉండే తక్కువ స్పేస్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. సో ది డైరెక్టర్స్ చూస్ చేసుకునే విధానమా లేదంటే ఆడియన్స్కి మిమ్మల్ని అలా చూడడం ఇష్టమా అని మీరు అనుకుంటున్నారు? ఏమంటారు, అవునా, నా సినిమాలు తక్కువే ఉంటాయి, పెద్ద అంత మరీ రొమాంటిక్ సీన్స్ అవి పెద్ద ఏ అడప తడప ఉంటాయేమో కానీ అంత వాటి గురించి పెద్దగా మేము ఫోకస్ చేసి తీసింది ఏది లేదు ఇప్పుడు దాకా. ఓకే అన్న, ఇప్పుడు ఈ సినిమాలో కేతికా శర్మ అండ్ ఇవానా ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న? రెండోది ఇద్దరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ వాళ్ళ జోనర్లో, వాళ్ళ పరిధిలో. సో వాళ్ళు ట్రెండ్ అని తీసుకున్నారా లేదంటే క్యారెక్టర్స్కి బ్లెండ్ అయినాయని మీరు సెలెక్ట్ చేసుకున్నారు? ట్రెండ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరు చాలా రీసెంట్గానే బాగా ట్రెండ్ అయ్యారు. ఫాలోయింగ్ ఉంది, యూత్ ఫాలోయింగ్ ఇదంతా ఉంది. అదేదో మేము సినిమా మొదలెట్టే టైంకి వచ్చిండంటే మేము కష్టపడవలసిన అవసరం ఉందని కాదు తీసుకురావడానికి. అంటే ప్రొడక్షన్ సైడ్ పెద్ద హీరోయిన్లకి వెళ్దామంటే వద్దు వీళ్ళు పెద్దోళ్ళు అవుతారని చెప్పి తీసుకొచ్చి రిలీజ్ అయ్యేలోపే ట్రెండింగ్లోకి వెళ్ళారు. ముందేం ట్రెండింగ్లో లేరు వీళ్ళు. సో అది నా సినిమాల్లో చేసిన హీరోయిన్లు లక్కీగా ఎందుకో మేబీ సినిమా వచ్చేకనో లేకపోతే సినిమా జరుగుతుంటేనో ట్రెండ్ అవటం అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు రీసెంట్గా మీరు ట్రెండ్ అయిన వాళ్ళు ఎవరన్నా సరే మన సినిమా నుంచి ఆయిషా ఖాన్ కూడా ప్రీవియస్ ఫిలిం లో మీరు చేసిన తర్వాత అయ్యింది, కాయాదు లోహార్ అయ్యింది, ప్రీతి ముకుందన్ అయ్యింది, అప్పుడులో పేతురా అల్లూరిలో చేశారన్న. అప్పుడు ఎవరు అనుకోలేదు కానీ ఇప్పుడు డ్రాగన్ వచ్చిన తర్వాత మీ సినిమా ఓటీటీ వాచింగ్ అవర్స్ పెరిగినాయి. సో అందులో మీ ఇద్దరి మధ్యలో సీన్స్ గానీ అది చాలా ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇప్పుడన్నా అనుకోండి నేను ఏది పట్టుకున్న ట్రెండింగ్ అవుతుంది అనుకుంటున్నాం అన్న, అది అనుకుంటున్నా జరుగుతుంది కదా, ప్రూవ్డ్ ఆల్రెడీ. సో ఎలా అన్న ఇప్పుడు వన్ వర్డ్ అబౌట్ సింగిల్ అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? వై షుడ్ సింగిల్? అందరు కనెక్ట్ అవుతుంది. యంగ్స్టర్స్ మనస్తత్వానికి తగ్గట్టే ఉంటుంది. వాళ్ళకి ఏమేమి ఫేస్ చేసేస్తారో డైలీ రొటీన్లో అవే ఉంటాయి. ఓ సినిమాటిక్గా చూపించేసి అలా ఏమి ఉండవు. ఫ్రెండ్స్ మధ్యన కాన్వర్జేషన్లు వాళ్ళు లవ్లో పడిన తర్వాత వాళ్ళకి జరిగిన మూమెంట్స్ ఒక మంచి స్క్రీన్ ప్లేతో, సింపుల్ స్క్రీన్ ప్లేతో, ఎక్కువ ఒకటి మిస్ అయిన లింకులు మిస్ అయిపోవటం అలా కాకుండా క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థమయ్యేలాగా నవ్వుకుంటూ చూసే సినిమా. సో సమ్మర్కి మన తెలుగు ఆడియన్స్ అందరి సమ్మర్ అంటే ఒక ట్రెడిషన్. సినిమాకి ఫ్యామిలీతో సమ్మర్లో 1-2 సినిమాల కన్నా వెళ్తాం, కంపల్సరీ వెళ్తాం అందరం కలిసి. అలా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా, హ్యాపీగా నవ్వుకుంటారు. ఓటీటీ వ్యూయర్స్ ఎక్కువ పెరిగారు అండ్ థియేటర్ వచ్చే ఆడియన్స్ కూడా వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ ఇప్పుడు కొంచెం తగ్గింది. అంటే హిట్ అయితే వచ్చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ అండ్ ఈ సినిమా వై షుడ్ వి వాచ్ సింగిల్ మూవీ ఇన్ థియేటర్స్ అంటే ఏం చెప్తారు? ఎంటర్టైనర్లు ఎప్పుడు సింగిల్గా చూడటం కంటే మాబ్లో చూసినప్పుడు ఫుల్ ఫ్రీ అయిపోయిన అవుతాం. ఇంట్లో కూర్చున్నా మనం ఆ అంబియన్స్ 100% థియేటర్లో ఉన్నంత ఇది క్రియేట్ అవ్వదు. అండ్ దట్టు ఎంటర్టైన్మెంట్ సినిమా ఏంటంటే ఒకసారి వైబ్రేషన్ స్టార్ట్ అయిందంటే మనకి థియేటర్ అంతా ఒక సెలబ్రేషన్లా ఉంటుంది అనమాట. అలా ఎంటర్టైన్మెంట్ సినిమాలు తెలుగులో తగ్గుతున్నాయి, యాక్చువల్లీ తగ్గుతా. లాఫింగ్ వేవ్స్ క్రియేట్ ఆ జానర్లో మాత్రం తగ్గుతున్నాయి. ఎక్కువ కొంచెం యాక్షన్ లేకపోతే వీటిల్లోకి ఎక్కువ వస్తున్నాయి. కానీ మాస్ సినిమాలు ఈ జానర్లో కొంచెం వెళ్తుంది. డెఫినెట్గా ఇలాంటి సినిమా థియేటర్లో చూసినప్పుడు మనం పొందే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో అది మిస్ అవ్వకూడదంటేనే మిస్ అవ్వకూడదు. అది థియేటర్లో చూస్తే దాని ఎఫెక్ట్ తర్వాత ఎలాగో ఓటీటీలో చూస్తాం, ఇదంతా ఉంటుంది. కాకపోతే ఎంటర్టైనర్లు మాబ్లో చూస్తే మాత్రం వచ్చే కిక్ మాత్రం వేరే అట్లా అంత ఈజీగా రాదు. అండ్ ఇప్పుడు యూత్ యంగ్ జనరేషన్ అండ్ జెన్జీ బ్యాచ్ మ్యాక్సిమం రీల్స్లో వైరల్ అయితే అది చూసి సినిమాలకు వెళ్తున్నారు, రీల్స్లో వైరల్ అయితే అది చూసి ఓటీటీ ఓపెన్ చేసి ఫిలిం చూస్తున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పే ఇదేంటి అంటే అప్పుడంటే ట్రైలర్ టీజర్ చూసి సినిమాలకు వెళ్ళే ఆడియన్స్ నుంచి ఇప్పుడు షార్ట్ కంటెంట్ చూసి అక్కడే సాటిస్ఫై అయిపోయే ఆడియన్స్ ఎక్కువైపోయారు. సో వాళ్ళ గురించి మీరు ఏమంటారు? అండ్ ఈ సినిమా ఆ కంటెంట్ చూసే జెన్జీ బ్యాచ్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? వాళ్ళందరినీ కూడా థియేటర్కి రప్పించడానికే మనం కూడా ట్రైలర్ తర్వాత మనం వాళ్ళ స్టైల్లోకి దిగి మనం కూడా మన ట్రైలర్ని రీల్ స్టైల్లోనో లేకపోతే మీమ్ స్టైల్లోనో చేసి ప్రమోట్ చేస్తాం. బేసిక్గా వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారో అలా అప్రోచ్ అయితేనే వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. అండ్ మీమ్స్ ఇది కూడా
ఒక 10 సెకండ్స్లో 20 సెకండ్స్లో నవ్వించడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. మీమర్స్ కూడా చాలా బ్రెయిన్ పెడతారు, చాలా కష్టపడతారు, వాళ్ళని ఎప్పటికప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ నుంచి నేను చాలా చాలా వాటి విషయాల్లో నేను ఇన్స్పైర్ అయ్యాను. ఈ సినిమాల్లో కూడా వాళ్ళది ఊరికే టాలెంట్ వేస్ట్ అవ్వకూడదు, వాళ్ళకి వచ్చిన గుర్తింపు ఇంకా కొంచెం దాన్ని డబుల్లో ట్రిప్లో చేయాలి. అట్ ద సేమ్ టైం నా సినిమాకు కూడా హెల్ప్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం అది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా నవ్వాలి. అలాంటి అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే, మీలోంచి అంటే జనంలోంచి వచ్చే క్యారెక్టర్లు చేస్తే అలాంటివి కలుపుతాను, కంపల్సరీ కలుపుతాను. అదే ఇప్పుడు నేను మీరు అన్నట్టు ఇందాక డాక్టర్ రోలు లేకపోతే కాప్ రోలు ఇలాంటివి చేసినప్పుడు పెట్టలేం. ఎలాగా సరదాగా రెగ్యులర్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు చేసేటప్పుడు ఇలాంటివి పెట్టడానికి వీలుంటుంది. అలాంటి సినిమాల్లో అలాంటి పాత్రలు వచ్చినప్పుడు మాత్రం 100% కుదిరినంత ఇంక్లూడ్ చేద్దామని ట్రై చేస్తాను. అది కేవలం వాళ్ళ కోసం. ఓకే, మీరు ప్రీవియస్గా స్వాగ్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్ రోల్ ఒకటి చేశారు. సో దానికి ఏమైనా ప్రిపేర్ అయ్యారా ఎవరైనా మీమర్స్? అంటే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ బ్యాచ్లో 2-3 ఉన్నారు, ఇది ఓన్గా మీమ్స్ క్రియేట్ చేసి ఆ బ్యాచ్ అందరూ. ఓకే. సో వాళ్ళు సెపరేట్గా మన మీమర్స్ అని సెపరేట్గా మనం ఎక్కడ చూడం కదా. అంటే మన ప్రమోషన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, రీల్స్లో చూస్తూ ఉంటాం. సో ఈ టీమ్ సపోర్ట్తోనే మేము ఒకటి ఊహించుకుని అలా చేసాం. బట్ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు కంపల్సరీ ఈ పట్టుకుంటారని కూడా క్యారీ చేస్తారు, లేకపోతే ఏ మూడ్లో ఉన్నా సరే వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు స్ట్రైక్ అయినప్పుడు అక్కడికక్కడ పెట్టి చేసేస్తారు. స్పాంటేనిటీ అలాంటివన్నీ కొంచెం అబ్జర్వ్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కొత్తగా ఇన్నోవేటివ్గా ఏదైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిందో ఫస్ట్ శ్రీ విష్ణు సినిమాలో ఉంటుంది. సో అంటే వెన్ కంపేర్ టు అదర్ ఫిల్మ్ మేకర్స్, అదర్ యాక్టర్స్, మీరు కొంచెం తొందరగా అది గ్రాప్ చేసుకొని సినిమాలో అడ్జస్ట్ చేస్తారు, లేదంటే స్టోరీకి మళ్ళీ బ్లెండ్ అయి ఉంటుంది. అది ఎలా అనుకుంటున్నారా? అండ్ ఫ్యూచర్లో మేమర్స్ కానీ లేదంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా వచ్చి మీకు అప్రోచ్ అయితే వాళ్ళ కథలు ఏమైనా వినే స్కోప్ ఉంటుందా? 100% మేమర్స్ని నేను 100% ఎంకరేజ్ చేస్తాను. నాకు తెలీదు, నన్ను అప్పుడప్పుడు అప్రోచ్ వాళ్ళు మేమర్స్ అని చెప్పి సెపరేట్గా అప్రోచ్ అవ్వలేదు ఎవరు. ఎందుకంటే అది ఒక రకమైన టాలెంట్, అది డౌట్ లేకుండా. తను ప్రాపర్ వేలో కనుక మనం సినిమాకి వాడుకుంటే కనుక వాళ్ళందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే మనం ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక 10 సెకండ్లో 15 సెకండ్లో ఎమోషన్ తెప్పించటమో లేకపోతే నవ్వించడం అనేది మామూలు విషయం కాదు. ఒకసారి సినిమా అంతా తీసినా కూడా చేయలేము ఆ పని. అలాంటిది వాళ్ళు ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ చేస్తున్నారంటే ఏదో స్పార్క్ ఉంది. ఆ స్పార్క్ని కనుక ప్రాపర్గా వాడి ఎలివేట్ చేసామంటే డెఫినెట్గా అది అందరికీ రీచ్ అయ్యి నచ్చేలాంటి ప్రోడక్ట్ వస్తుందని అనుకుంటున్నాను వాళ్ళ నుంచి కూడా. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం. థ్యాంక్ యూ. సో #సింగిల్ కోసం మా ఆడియన్స్కి #సింగిల్ May 9th రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వచ్చి సినిమా చూస్తారని మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ, లేదా మీరు సింగిల్ అయితే సింగిల్గా కూడా సినిమాకి రావచ్చు. ఎలాగైనా రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, సింగిల్గా కూడా రావచ్చు. ఎలా వచ్చినా సరే మీరు ఒక 2 hours ఫస్ట్ టు లాస్ట్ కంప్లీట్ ఎంజాయ్ చేసి హ్యాపీగా నవ్వుకొని మంచి పాజిటివ్ మైండ్తో ఇంటికి వెళ్తారు. అక్కడ వరకు అయితే గ్యారంటీ. సో ఈ సమ్మర్కి మాత్రం థియేటర్స్లో మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. Don't miss #single on May 9th in your nearest theaters. So please do subscribe, share and tap the bell icon for more interesting celebrity content. Thank you. Stay tuned, Cinema Buzz.